ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ ద్రదత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాము. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు, ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం, శని భగవానుడు మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్నానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం, జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే 15వ తారీఖు రోజున సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది. కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది. 4 గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది. వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా, దూరప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సంపూర్ణ ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, సహస్రనామార్చన, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. వృషభ రాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి, సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా 2వ తారీఖున సంభవిస్తుంది. ఉచ్చస్థానంలో శుక్రుడి మార్పు అంతా కూడా
రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో మార్పు చేయడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి, పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, కళాత్మకమైన రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ, ప్రధానంగా చూసుకుంటే విదేశీయానం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళైనా కానీ, విదేశాల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళైనా కానీ, ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళే కానీ, మీకంతా కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళైనా కానీ మీకంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం వల్ల రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఈ మాసంలో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యను దోషాలకంతా కూడా ప్రధానంగా గోచారీత్య కొన్ని గ్రహాలు మీకంతా కూడా దుష్ఫలితాలు ఇవ్వడానికంటే కొన్ని ఈ పరిహారం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, సూర్య భగవానుడికి, రాహువుకి జపము దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వృషభ రాశి జాతకులకంతా కూడా జాతకరీత్యం ఉన్న దోషాలంతా కూడా పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా అరటి చెట్టు దగ్గర మీరంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం వల్ల, ఆంజనేయ స్వామి వారికి గారెల మాలంతా కూడా సమర్పించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే గోచారిచ్చే ఫలితాలంతా కూడా ఉన్నాయి కావున సూర్య భగవానుడికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానమాయ నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః నామాలంతా కూడా ప్రతినిత్యం కూడా చదువుకోండి. ప్రధానంగా చూసుకుంటే కమలాత్మికాదేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలంతా కూడా శ్రీసూక్త విధానంగా అంతా కూడా యజ్ఞాధికృతులంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు. అఖండమైన పుణ్యప్రాప్తి యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. వివాహాది శుభకార్యాల్లో శుభకార్యక్రమాలంతా కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీకు శుభకర వ్యయం జరగడానికి, శుభకార్యాల కోసం ఖర్చు ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీ ఖర్చులంతా కూడా అదుపులో ఉంటాయి కనుక శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మికి ప్రీతికరంగా సహస్రనామార్చనంతా కూడా ఆచరించుకోవడం, బెల్లం పరవాణాన్నంతా కూడా ఆవుపాలతో చేసిన పరవాణాన్నంతా కూడా ప్రతి శుక్రవారం మంగళవారం రోజున అమ్మవారికి నివేదన చేసి ఆవునైతో దీపారాధన చేసి నివేదన చేసిన తర్వాత మీ ఇంట్లో సభ్యులంతా కూడా ప్రసాదంగా స్వీకరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. గోమాతకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోమాతకి బొబ్బర్లు, శనగలు, ఉలువలు, మినువులు అంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాధశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా మీకంతా కూడా మీకు మంచి అవకాశం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు, ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం వల్ల మీకు రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, కాలభైరవ స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మహాలక్ష్మీదేవి తామర పూలు, మల్లెపూలు మరియు తులసి దళాలతో అర్చన విధానం ఆచరించుకోవడం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అఖండమైన రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా, సంయోగం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అందరూ కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు, బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా 19వ తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది అంతా కూడా
పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారం ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.